నెక్స్ట్ రైట్ యూజెస్ ఆఫ్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? ఫస్ట్ వన్, ద డైరెక్టివ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కంపాస్. మనకు మ్యాగ్నెటిక్ కంపాస్ అని ఒకటి ఉంటుంది, నార్త్, సౌత్, నెక్స్ట్ వన్ ఈస్ట్, వెస్ట్. సో ఇట్లా ఉంటుంది కదా. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో తయారు చేయడం లోపల ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాగ్నెట్ని కనుక డిస్టర్బ్ కనుక చేస్తే అటు ఇటు తిరిగిన చిట్ట చివరికి మళ్ళీ ఇది స్టెబిలైజ్ అయ్యేది నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లోనే స్టెబిలైజ్ అవుతుంది. ఎప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్లో మాత్రమే చూపెడుతుంది మ్యాగ్నెట్. ఇట్ నెవర్ షోస్ వెన్ ఇట్ ఈస్ వాట్ ఫ్రీలీ సస్పెండెడ్. ఫ్రీలీ సస్పెండెడ్ అంటే పైనుంచి కనుక వేలాడదీస్తే ఇది కంపల్సరీ నార్త్ సౌత్ డైరెక్షన్లలో మాత్రమే ఆగుతుంది, వేరే డైరెక్షన్లలో ఆగదు. సో ఇది మనకు అబౌట్ వాట్ డైరెక్టివ్ ప్రాపర్టీ. అంటే మన విమానాలలో కానీ లేదా పెద్ద పెద్ద పడవలలో ఎక్కువ రోజులు ప్రయాణించే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా ఏం కనబడదు. అప్పుడు డైరెక్షన్స్ కోసము వీ యూజ్ వాట్ దిస్ మ్యాగ్నెట్ని మనం యూజ్ చేస్తారు అండర్ ద నేమ్ ఆఫ్ లోడ్ స్టోన్ అనే పేరు మీద యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ come to second one. Attracting property of magnet is utilized by making stick on door closer in refrigerator. రిఫ్రిజిరేటర్ని తెరిచినప్పుడు మళ్ళీ మనం ఇట్లా కొట్టగానే దాన్ని ఏమవుతుంది, దానికి అతుక్కుంటుంది డోర్కి, దేనికి డోర్ మూసుకుంటుంది. ఓకేనా, అట్లా దానికోసం మనం యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, స్మాల్ మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ బై డాక్టర్స్ టు రిమూవ్ ఐరన్ స్ప్లింటర్స్ ఫ్రమ్ ఐస్. మన కళ్ళ లోపల కనుక ఏమైనా ఐరన్వి కనుక పడ్డట్టయితే, ఐరన్ యొక్క ఏమంటారు వాటిని, చిన్న చిన్న దుమ్ము, ఐరన్ దుమ్ము లాంటిది, డస్ట్ లాంటిది కనుక పడితే దాన్ని తీయడం కోసం స్మాల్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, సి దిస్ వన్, మ్యాగ్నెటిక్ టేప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆడియో వీడియో రికార్డింగ్స్. ఇప్పుడనంటే మీరు ఫోన్ల ద్వారా కెమెరాల ద్వారా చేస్తున్నారు, కానీ ఇంతకు ముందు కాలం లోపల మనకి ఇట్లా టేప్ రికార్డర్లో యూజ్ చేసే క్యాసెట్స్ అనేటివి ఉండేవి. ఈ క్యాసెట్ల మీద ఏముంటుంది, ఒక టేప్ ఉంటుంది. ఆ టేప్ దేంతో తయారు చేస్తారంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్తో తయారు చేస్తారు, మ్యాగ్నెటిక్ టేప్స్ అంటారు. సో దానికోసం ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ కోసం యూజ్ చేసేవాళ్ళము. నెక్స్ట్ కమ్ టు వాట్ సిరామిక్ మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్. సిరామిక్ మ్యాగ్నెట్స్ అనేది మనం కంప్యూటర్స్లో మరియు రిఫ్రిజిరేటర్లో యూజ్ చేస్తున్నాము. Magnets are used to construction of large variety of toys, give them magnetic effect. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ద్వారా నడిచే టాయ్స్ని, చాలా రకాల టాయ్స్ని మనము తయారు చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వన్, మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డైనమోస్ టు జనరేట్ కరెంట్. సో కరెంట్ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఒక కరెంట్ని ఎట్లా జనరేట్ చేస్తామంటే మ్యాగ్నెట్ కనుక ఉన్నట్టయితే, మ్యాగ్నెట్ స్పీడ్గా కనుక రొటేట్ అవుతూ ఉంటే మనకు కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాగ్నెట్ ఇందులో దీని చుట్టూ ఒక తీగ చుట్ట లాంటిది ఉండి ఇందులోపల మ్యాగ్నెట్ కనుక రొటేట్ అవుతూ ఉంటే ఇందులోపల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అట్లా మనం కరెంట్ని ప్రొడ్యూస్ అవుట్ చేయడం జరుగుతుంది. దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద డైనమోలో మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్, వాట్ ఈజ్ మ్యాగ్నెట్? అసలు మ్యాగ్నెట్ని ఎట్లా డిఫైన్ చేద్దాము? చిన్న క్లాస్ కదా, సిక్స్త్ క్లాస్ రకంగా మనము హౌ వి విల్ వాట్ డిఫైన్ ద మ్యాగ్నెట్. ద సబ్స్టెన్స్ విచ్ విల్ అట్రాక్ట్స్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంది? ఐరన్, నికెల్, కోబాల్ట్ అట్లాంటి మెటల్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కదా. ఈ అట్రాక్ట్ చేసుకునే ఈ మెటీరియల్ని ఏమంటామంటే మనం మ్యాగ్నెట్ అంటాం. ఏమంటారు? మ్యాగ్నెట్ అంటాం.